హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. నేను మీ శ్రీలత. చూడండి, మష్రూమ్ కర్రీ మనం ఈజీగా టేస్టీగా వైట్ రైస్, బిర్యానీ రైస్, అదేవిధంగా రోటీ, పరాటా, పూరి, దేనిలోనికైనా టేస్టీగా ఉండేలా మనం చాలా ఈజీగా, చూడండి ఎంతో టేస్టీగా ఉంది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. టేస్టీ, ఈజీ, హెల్తీ కుకింగ్ కోసం చూడండి చెరుకు థాట్స్ శ్రీ కిచెన్. మష్రూమ్స్ చూడండి, మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నటువంటి మష్రూమ్స్ పైన చిన్నగా నల్లగా డాట్లాగా అవుపిస్తాయండి. జస్ట్ వాటిని వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కడిగి తీసుకుంటే సరిపోతుంది. మష్రూమ్స్ అనేవి మనం కుక్ చేసుకునే ముందు మాత్రమే కడిగి తీసుకోవాలండి. తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కుక్ చేసుకునే ముందు వాటర్లో వేసి కడుక్కోవాలి, ముందు కడిగి పెట్టుకోకూడదు. చూడండి, ఇలా జస్ట్ వాటర్లో వేసి మనం కడుక్కుంటే సరిపోతుంది. ఇలా వాటర్లోంచి తీసి పీసెస్ అన్నింటినీ కూడా మనం హాఫ్కి కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇవి కుక్ అయిన తర్వాత వాటి సైజ్ కాస్త తగ్గుతుంది, చాలా స్మూత్గా ఉంటాయి. కాబట్టి జస్ట్ ఇట్లా 2 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు. జస్ట్ ఇలా 2 పీసెస్ కట్ చేస్తే సరిపోతుంది. నేను మాత్రం ఇలాగే కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకొని మనం కంప్లీట్ పీసెస్ కూడా తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఉడకనిద్దాం. మూత పెట్టుకొని మనం ఒక 1 or 2 minutes కుక్ చేసుకుంటే ఆనియన్స్ బాగా కుక్ అయిపోతాయి. ఇలా ఆనియన్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆలుగడ్డలు తీసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఆలుగడ్డలు కట్ చేసి తీసుకున్నానండి. మీరు ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. ఆలుగడ్డలు మూత పెట్టుకొని హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఒక 1 minute మనకి ఈజీగా హాఫ్ కుక్ అయిపోతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఆకులను కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలుపుకుంటూ మనం కుక్ చేసుకుందాం. ఇవి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటాలు మీరు కావాలంటే గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసినటువంటి టమాటాలు ఒక 4-5 తీసుకున్నానండి. ఇలా టమాటాలు కూడా కట్ చేసి మనం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 or 2 minutes కుక్ చేసుకోండి, సరిపోతుంది. మనకు వాటర్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో 2 minutes కుక్ చేసుకుంటే కంప్లీట్ టమాటా, ఆలుగడ్డ అన్నీ కూడా ఉడికిపోతాయి. అవి ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు, కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి మనం కట్ చేసి ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి మష్రూమ్ పీసెస్ని కూడా వేసి కలుపుకుందాం. మష్రూమ్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి, అదేవిధంగా ఈజీగా కూడా కుక్ అయిపోతాయి. చూడండి, ఇలా వేసుకొని కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 1 minute సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా మనకు ఉడికిపోతాయి. వీటిని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి, ఇలా మూత పెట్టుకొని ఒక 1 minute సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు మష్రూమ్స్ అనేవి ఉడికిపోయాయి. చూడండి, టమాటా వేసాం కాబట్టి మనకు గ్రేవీ కూడా చాలా బాగా రెడీ అవుతుంది. ఇలా మష్రూమ్స్ కుక్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి మనం వీటన్నింటిని కూడా కలిపి తీసుకుందాం. ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 1 minute స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉమ్మగిల్లనిస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా మనకు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీ, పరాటా దేనిలోనికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఎంజాయ్ చేయడమే. చూడండి, మనకు గరం మసాలా అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 1 minute కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి కర్రీ ఎలా ఉందో చూడండి. ఉంటాను ఫ్రెండ్స్ మరి.
నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్.